బియ్యం బస్తాలను సివిల్ సప్లైస్ గోదాంలకు అధికారులు తరలించారు. వీటి విలువ లక్షల రూపాయల్లో ఉంటుందని తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు. కృష్ణారావు, చెప్పండి, ఈ అక్రమ బియ్యం తాలింపుల వెనుక ఎవరున్నారు? కృష్ణా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీడిఎస్ బియ్యం ఏదైతే పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ షాప్ డీలర్లు నిరుపేదలకు అందిస్తారో ఈ బియ్యం అనేది అక్రమ రవాణా అధికంగా జరుగుతుంది. ఇంతకు ముందు విచ్చలవిడిగా జరిగేది, గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా జరిగేది. దీన్ని వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తిన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. ఈ డబ్బులు ఎవరు చేస్తున్నారు అంటే దీంతో జిల్లాపాతం కళాకూడినట్టుగా అందరి యొక్క భాగస్వామ్యం కూడా దీంట్లో కనపడుతుంది. ఈ గణవరంలో కూడా సివిల్ సప్లై అధికారులు దాడి చేసి ఇతర గతంలో ఎప్పటి నుంచో కూడా ఈ తరహా ఈ అక్రమ రవాణా, అక్రమ కొనుగోళ్లు ఇవన్నీ చేసి వీటి కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. వాటి మీద సివిల్ సప్లై అధికారులు ఇప్పుడు దృష్టి సారించి ఎట్టకేలకు పట్టుకున్నారు. 25 టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు. కానీ ఇదంతా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతుందనేసి ఆరోగ్యం పెద్ద ఎత్తున ఉన్నాయి కదా. కృష్ణారావు, చెప్పండి, రేషన్ మాఫియా కట్టడికి అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఈ రేషన్ మాఫియా అనేది అధికారులు, నాయకులు, ఈ దళాలు అందరూ వెళ్ళిపోయి ఉన్నారు. వీళ్ళంతా ఈ సొసైటీలో కూడా ఈ వైద్యులుగా ఉంటారు. ఎవరిని కూడా నిందించడానికి, ఆరోపించడానికి కూడా అవకాశం ఉండదు. తెలిస్తే దాంట్లో బలం అన్నట్టు ఉంటుంది. దీని మీద గతంలో కూడా అనేకమైన కేసులు జరిగినాయి. దీన్ని కట్టడం చేయడంలో కూడా విఫలమవుతూనే ఉన్నారు. ఎందుకంటే ఇది రేషన్ బియ్యంలో ఇచ్చేటువంటి దాదాపుగా తెల్లకాటు ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ సప్లై చేస్తారు కేజీ రూపాయికి. ఈ రూపాయి బియ్యాన్ని తీసుకున్న వాళ్ళు అది యూజ్ చేసేవారు తక్కువ మంది ఉన్నారు. అందుకని వాళ్ళు ఇంటికి తీసుకున్నారు. కొనుగోలు చేసుకుని వాళ్ళకి కేజీకి 10 రూపాయలు చూపిస్తారు. వాళ్ళు బెల్లర్లకు కానీ లేదంటే మధ్యలో దళారులకు కానీ 15 నుంచి 15 రూపాయలు అట్లా అమ్ముకుంటారు. ఆ మెడల వాటిని కొంచెం పాలిష్ చేసి ఇంకా పెద్ద ఎత్తున ఫైన్ ఉన్న వాళ్ళకి 20 నుంచి 25 రూపాయలు అమ్ముతారు. వాళ్ళు కేజీ 4 రూపాయలు అమ్ముతారు. ఈ లెక్కన ఇది వేలలో స్టార్ట్ అయ్యి కోట్లలో వాళ్ళకి ఆదాయాన్ని లాభాన్ని చూపిస్తున్నాయి. అప్పుడు దీంట్లో అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒక్కరు ఉన్నారు దీంట్లో లేదు, కాదని మాత్రం చెప్పలేం కదా. కృష్ణారావు, అలాగే అక్రమ రేషన్ రవాణాకు గన్నవరం అడ్డాగా నిలిచిందని పలుమార్లు విన్నట్లు తెలుస్తుంది. అసలు దీనిపైన ఎందుకు గన్నవరం పేరు ప్రతిసారి వినిపిస్తుంది? గన్నవరం ఈ ప్రాంతంలో గతంలో జరుగుతున్నాయి. చూసేసుకున్నట్టుగానే పోయాలని అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ అక్రమ రవాణా జరుగుతుంది. రేషన్ నిల్వ చేస్తారు. కొనుగోలు చేసి ఇతర ప్రాంతం నుంచి కొనుగోలు చేసి ఇక్కడికి వస్తాయి. ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలు తరలిస్తారనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది అధికారులు కూడా చూపుతున్నారు. దీని మీద ప్రస్తుతం కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఒక వ్యవస్థలు ఇచ్చి ఉన్నాడు. నవీన్ గారు మొత్తం నవీన్ జాయింట్ కలెక్టర్ బాధ్యత చేస్తున్నారు. మరి ఆయన దృష్టిదాన్ని తెలుస్తుంది. దృష్టి నుంచి వీటిని అడ్డకట్ట అయిపోతే ఇది గవర్నమెంట్ కి ఎక్కువ లాస్ అనేది గవర్నమెంట్ కి లాస్ అవుతుంది. ఇప్పుడు సప్లై అయ్యేది పబ్లిక్ సఫర్ అవుతున్నారు. ఏదైతే వాళ్ళకి సబ్సిడీ మీద వేయిస్తున్నారు అవి ఈ అక్రమ మార్గాల్లో వెళ్ళిపోయి పెద్ద ఎత్తున ఇది ఒక పార్టీగానే పెద్ద మొత్తాన్ని లాభాలను చేకూర్చుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కృష్ణారావు, రేషన్ బియ్యం అంటే అసలు పేదవాళ్ళకి చేరవలసిన బియ్యం. అలాంటి బియ్యాన్ని అక్రమార్కుల చేతిలోకి వెళ్తున్నాయి. అధికారులు అసలు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? అక్రమార్కుల చేతిలోకి వెళ్తానికి కారణాలు అదైతే ఉన్నాయి. వీళ్ళు ఏదైతే రేషన్ బియ్యం ప్రతి నెల ఒక్కొక్క కుటుంబానికి మనిషికి 5 కేజీలు చొప్పున ఇస్తారు. వాళ్ళకి గవర్నమెంట్ ఒక 30 రూపాయలతో కొనుగోలు చేసి పేదలకి 100 రూపాయలకి ఇస్తారు. అంటే దాదాపు 30 రూపాయలు సబ్సిడీ కేజీ బియ్యానికి పెడుతుంది గవర్నమెంట్. పేదలు ఎక్కించి ఈ బియ్యం కొనుగోలు చేసి పేదలు కలిగిస్తున్నారు. కానీ ఈ పేదలకి దీన్ని అంటే పేదలు కూడా కొనుగోలు చేసుకున్న బియ్యాన్ని తిరగపోవడం వల్ల ఈ దళారులు కొంతమంది ఇళ్ల మంత్రి కొంటారు. ఏదైనా ముందే డీలర్లే వీటిని ఇచ్చేసుకుని ఈ దళారులకి అమ్ముకుంటూ ఉంటారు. దీంట్లో ఈ ఒక ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్షాళన చేయడానికి అనుకునే ఏర్పాట్లు అయితే లేవు. దీంట్లో అనుకున్నట్టుగా అందరి భాగస్వామ్యం ఉండగా బట్టి ఎవరైనా దీన్ని చూసేసుకున్నట్టుగా పోవడం, పట్టించుకోవడం, ఎక్కడన్నా దొరికితే కేసులు రాయడం, మళ్ళీ తర్వాత వాళ్ళు దాంట్లో క్షేమం పొందడం, మళ్ళీ అదే బిజినెస్ మొదలు పెట్టడం జరుగుతుంది. దీని వెనక
అందరూ రాజకీయ నాయకులు అప్పదండలు అధికారులు ప్రోగ్రాలు అన్ని ఉన్నాయి కాబట్టి దళారులు దీన్ని యథేచ్ఛగా చేయగలుగుతున్నారు అనేది వాస్తవం. ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఇదే కాబట్టి. కృష్ణారావు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ బియ్యానికి అడ్డుకట్టగా అనేక చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. దీనిపైన మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇప్పుడు అలవాటు చెప్తుంది కాబట్టి అందరూ కూడా వ్యాపార డీలర్లు కానీ మధ్యలో కళారులు కానీ అధికారులు కానీ ఆ ప్రక్రియని అట్లా కొనసాగించుతూ వచ్చారు. ఎప్పుడైతే టోటల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కాకినాడలో సీఎం పవన్ కళ్యాణ్ ఈ రేషన్ బియ్యం దాన్ని అప్పుడు పెట్టుకోవడం, ఆ తప్పులో ఉన్నటువంటి కోట్ల రూపాయల దీన్ని ఆయన అడ్డుకోవడంతో అప్పటి నుంచి ఒక భయం అనేది వచ్చింది. ఈ కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత ఈ విషయం బయటపడుతూ వదలలేదు. అయినప్పటికీ కూడా అది ఎక్కడికెక్కడికే అవుతుంది తప్ప ఏ రోజు కాదో చూస్తుంది తప్ప భయం అనేది వాళ్ళకి ఆ భయం అనేది కనుక వాళ్ళు మార్పు కావడపడతలేదు. ఎందుకంటే దీంట్లో ముడుపులు ఎవరికైనా ముడుపులు చెల్లించి ఇవ్వడంతోనే దీన్ని అడ్డుకట్టేయలేకపోతున్నారు. కుటుంబ ప్రభుత్వంలో భయం ఉన్నప్పుడు కూడా ఏదో ఒక రకంగా దీన్ని వ్యాపారం అయితే కనుక ఈ బ్లాక్ మార్కెట్ అనేది మాత్రం కొనసాగుతూనే ఉన్నది. దీన్ని ఆపాలంటే కనుక దీన్ని ప్రభుత్వ పర్యటన చర్యలు తీసుకుని అధికారులకి, రెవెన్యూ, పోలీస్ కి, సివిల్ సప్లైస్